सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 64వ శ్లోకం. సతో వ్యోమత్వమాపన్నః వ్యోమ్నః సత్తాం తు లౌకికాః తార్కికాశ్చావగచ్చంతి మాయాయా ఉచితం హి తత్. ద్వైత శాస్త్రం, అద్వైత శాస్త్రం అని శాస్త్రంలో రెండు విభాగాలు. ఉపనిషత్తులు ద్వైతాన్ని గురించి చెప్తున్నాయని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులు అద్వైతాన్ని గురించి చెప్తున్నాయి అనేటటువంటి వారు ఉన్నారు. అంటే ద్వైతం అంటే ఏమిటి ఇక్కడ అంటే జీవుడు వేరు, పరమాత్ముడు వేరు, ఈ ప్రపంచం వేరు. దీన్ని ద్వైతం అంటారు. ఒకటి కంటే ఎక్కువ చెప్పితే ద్వైతం. ఒక్కటే ఉన్నది, రెండు మూడు ఇవన్నీ కూడా నిజంగా లేవు అని చెప్తే అద్వైతం. కనుక ద్వైతాచార్యులు ఉన్నారు, అద్వైతాచార్యులు ఉన్నారు. మన శాస్త్ర వాంగ్మయంలో ద్వైతాన్ని గురించి చెప్పేవాళ్ళు అదే ఉపనిషత్తు ద్వైతాన్ని గురించి చెప్తున్నది అని చెప్తారు. అంటే జీవుడు సత్యం, వేరువేరు జీవులు ఉన్నారు, ఆ జీవ జగత్తుకి కారణమైనటువంటి మాయ కూడా సత్యం. కనుక జగత్తు సత్యం. ఇన్ని మూడు సత్యంగా ఉన్నప్పుడు ద్వైతమే కదా వస్తుంది. కానీ అద్వైత ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే సద్బ్రహ్మము ఒక్కటి మాత్రమే సత్యం, ఆ మిగతా కనపడేటటువంటి జీవాత్మలు, ఈ జగత్తు ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం, పరమ సత్యం కాదు అన్నారు. అవన్నీ కంటికి కనపడుతున్నాయి అంతే. కానీ ఈ అద్వైతాన్ని తెలుసుకోవడం చాలా చాలా కష్టం. చాలా కష్టం కనుక ఎక్కువ మంది ఆచార్యులు ద్వైతాన్నే ప్రచారం చేసి జనబాహుళ్యంలో ద్వైతం మాత్రమే అర్థమవుతుంది కనుక మధ్వాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, వీరందరూ కూడా పామరజనులకు అందేటటువంటిది కాదు అద్వైతం అన్నారు. నిజమే, అందేది కాదు. బాగా చదువుకున్న వాళ్ళకే అందేది కానప్పుడు ఇంకా పామరజనులకి ఎట్లా అర్థమవుతుంది, అందుతుంది. దానికి ఎంతో పుణ్యము, తపస్సు, సాధనాలు చేసి ఉండి అధికారులైతే వాళ్ళకి మాత్రమే లభిస్తుంది, ఎప్పుడైతే గురువు, సరి అయిన గురువు చెప్తారు. కనుక ఇప్పుడు ఈ అద్వైతాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు చాలా కష్టం. మన క్లాసులోనే చూస్తున్నాం. మొదట్లో తెలుగు వాళ్ళు చేరినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది అటెండ్ అవుతున్నారు క్లాస్కి అని. ఎందుకంటే అర్థం కాదు. ఏం చేస్తాం, పాపం బలవంతం చేసి కూర్చోబెట్టలేరు కదా. రాను 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 తగ్గిపోతూ ఉంటారు. శంకరాచార్యుల వారికే నలుగురు శిష్యులు, కృష్ణుడికి ఇద్దరే శిష్యులు, ఉద్ధవుడు, అర్జునుడు. కనుక ఈ ఆత్మజ్ఞానం చాలా కష్టము.
వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాదు. చెప్పే గురువులు చెప్పినప్పటికీ కూడా. అందుకని చాలామంది గురువులు ఇది చెప్పరు, ఇది చెప్పే సాహసం చెయ్యరు. ఇది చాలా సాహసమైనటువంటి పని. ఉంటారు ఎవరో ఎక్కడో అర్థం చేసుకునేవాడు, ఉండకపోతారా, ఒకళ్ళకి ఇద్దరికైనా అర్థం కాకపోతుందా అనే ఆశతో గురువు చెప్తూ ఉంటారు. ఎవరూ చెప్పకపోతే ఈ అద్వైతం కనుమరుగైపోతుంది కదా. అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోతారు కదా, వినేవాళ్ళు లేకపోతే, చెప్పేవాళ్ళు లేకపోతే. కష్టమైనప్పటికీ కూడా పరమసత్యాన్ని వదిలిపెట్టకూడదు. అయితే ఈ ద్వైత శాస్త్రంలో ఈ జీవాత్మ పరమాత్మ వేరు, జగత్తు వేరు అని చెప్పడం మరి దేని కొరకు అంటే, అది మెట్టు, ఒక మెట్టులో వాళ్ళకి చెప్పాలి, తప్పదు. విశిష్టాద్వైతంలో, ద్వైతంలో జీవుడు నువ్వు పరమాత్మ కంటే వేరు, విశిష్టాద్వైతంలో జీవుడు పరమాత్మలో ఒక భాగము అని చెప్పి వాళ్ళు చెప్తారు. అవి వినేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళకి అవసరం. పూజలు, మంత్రాలు, తంత్రాలు, జపాలు, హోమాలు, యాగాలు అవసరం మనుషులకి. అందరికీ వేదాంతం చెప్పకూడదు. సాధనాలు, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, ఎవరెవరికి ఏది కావాలో. మార్కెట్కి వెళితే నీకు ఏది కావాలో అదే కొనుక్కుంటావు. అందరూ ఒకటే కొనుక్కుంటారా? వాళ్ళకి ఏది ఇష్టమో, దేని మీద కోరిక ఉంటుందో దాన్నే కొనుక్కుంటారు. ఇది కూడా అంతే. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య. శ్రేయస్సు ప్రేయస్సు రెండూ ఉన్నాయి. శ్రేయస్సు కోరుకునే వాళ్ళు చాలా అరుదు. కనుక ఇప్పుడు మనకు తెలిసింది చెప్తూ తెలియని దానికి తీసుకువెళ్ళాలి. ఈ సృష్టి ఎలా జరిగింది, మహాభూత సృష్టి అనేది చెప్పారు మనకు మొదట. వాటి గుణాలు చెప్పారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతాలన్నీ కూడా మాయ నుంచి వచ్చినాయి. ఆ మాయ సద్బ్రహ్మంలో ఉన్నది అన్నారు. సత్తు కంటే వేరుగా మాయ ఉండలేదు. ఆ మాయ అనేటువంటిది వ్యావహారిక సత్యం. ఆ మాయకు 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు ఉండడం వలన అది కారణం కనుక దానికి గుణాలే ఈ యొక్క ఆకాశము, వాయువు, అగ్నిలో వస్తాయి. అవి పంచీకరణం అయినప్పుడు ఆ సూక్ష్మభూతాలన్నీ కూడా స్థూలంగా మారినప్పుడు ఈ శరీర ఉత్పత్తి జరుగుతుంది. ఇంద్రియాల ఉత్పత్తి సూక్ష్మం నుంచి వస్తుంది స్థూలానికి అని చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఆకాశ లయం గురించి చెప్తున్నారు. ఆకాశము పుట్టినవన్నీ చెప్పారు. ఇవన్నీ మిథ్యాన్ని నిర్ణయించాలి కదా. ఇప్పుడు అద్వైతానికి రావాలంటే మన మంత్రం ఏమిటి గుర్తున్నదనుకుంటా. మంత్రము సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఈ సద్బ్రహ్మమే ఉన్నది, అద్వైతం ఏకం ఏవ అద్వితీయం. దాని నుంచే ఇవన్నీ కూడా ఉత్పత్తి అయినాయి అని చెప్పారు. ఈ సత్తు, ఈ ఆకాశం గురించి ఇప్పుడు మనకు విచారణ జరుగుతుంది. ఈ ఆకాశం అనేటటువంటి మహాభూతాలలో మొదటిది. దీనికి శబ్దగుణం ఉన్నది. ఈ ఆకాశం అనేది సత్తు కంటే వేరుగా ఉంటుందా? సత్తుకే మరొక పేరు ఆకాశం, సత్తుకే మరొక పేరు గాలి, సత్తుకే మరొక పేరు అగ్ని, సత్తుకే మరొక పేరు నీరు, జలం, సత్తుకే మరొక పేరు పృథివీ, సత్తుకే మరొక పేరు నీ పేరు. అందుకే శిశువు జన్మించగానే తండ్రి వేదోసి అంటాడు చెవులో. సీక్రెట్ నేమ్, రహస్య నామధేయం. నీ పేరు వేదము అంటే బ్రహ్మము, ఆత్మ. కానీ నాకు 2-3 పిల్లలు ఉన్నారు కనుక నేను పిలుచుకోవడం కోసం నీకు వేరే పేరు పెడుతున్నాను. వెంకట నాగ సుబ్రహ్మణ్య శర్మ అని పెడతారు పేరు. తాత పేరు, అమ్మ ఇంటి వైపు, నాన్న ఇంటి వైపు తాతల పేర్లు కలిపి నాగ వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఇంత పొడుగ్గా పెడితే వీసాకి అప్లై చేస్తే చాలా కష్టం కదండి. ఏం చేస్తాం? ఇప్పుడు అన్ని వీసాల పేరు చూసుకుంటాను.
భా విదేశాలకు వెళ్ళాలంటే ఏ పేరు తేలికగా ఉంటుంది, అందుకని గూగుల్లో చూసుకొని పేర్లు పెట్టుకుంటున్నారు. అందుకని ఆ నాగ వెంకట సుబ్రహ్మణ్య శర్మ కూడా ఆ సత్తుకే పేరు. పోనీ అలా పిలుస్తారా అంటే పిలవరు, అందులో ఏ ఒక్క మాట పిలవరు, వాడు సుబ్బు అని పిలుస్తారు. సుబ్బు అంటారు. కనుక ఇట్లా మనిషి ఇన్ని పేర్లు ఇన్ని రూపాలన్నీ కూడా సత్తుకు సంబంధించినవే. ఈ మాయ అనేటువంటిది వ్యావహారిక సత్యము అని మనకు ఇప్పుడు చెప్తున్నారు. సతః వ్యోమత్వం ఆపన్న. సత్తునకు సతః షష్ఠి విభక్తి. కిందటి వారం చెప్పాను కదా, నామవాచకము మట్టి కుండ. కుండ అనేది నామవాచకం అంటాం, పాట్ అంటారు కుండ అనేది, అది నామవాచకము. ఏమి కుండ అంటే మట్టి కుండ. మట్టి అనేది విశేషణము, అంటే ఇది దోషమైన దృష్టి, ఇది సరికాదు అన్నాం. అద్వైతం ప్రకారము మట్టి రూపంలో ఉన్న కుండ రూపంలో ఉన్న మట్టి అనాలి. మట్టి నామవాచకం, నౌన్. కుండ అనేది ఎడ్జెక్టివ్, విశేషణం. చాలా సటిల్ పాయింట్, నోట్ చేసుకోవాలి మనసులో కానీ పుస్తకంలో కానీ. మట్టి అనేటువంటిది మామూలుగా ఇప్పుడు కుండ నామవాచకం తీసుకున్నాం అనుకోండి, మట్టి విశేషణం అనుకుందాం అనుకోండి. అందరు అన్నట్లు, ఎవరు ఏమి కుండరా అది అంటే మట్టి కుండ అండి అన్నాడు. అంటే మట్టి అనేది విశేషణం అన్నమాట. ఎట్లాంటి కుండ? మట్టితో చేసిన కుండ. కుండ అనేటప్పటికి మనకు నామవాచకం చెప్పేశారు, మట్టి అనగానే విశేషణం అన్నారు, ఎడ్జెక్టివ్ అన్నారు. సరే, బాగుంది. నామవాచకం విశేషణం యొక్క లక్షణం ఏమిటి? వస్త్రం ఉన్నది, వస్త్రానికి ఒక రంగు ఉంది. ఇప్పుడు ఈ కాషాయ వస్త్రం ఉంది. ఈ వస్త్రానికి కాషాయం అనే రంగు అనేటువంటిది వర్ణము, అది విశేషణము. మన సామాన్య జ్ఞానం ఏంటి? విశేషణం అనేటువంటిది నామవాచకానికంటే వేరుగా ఉండలేదు. గులాబ్ జామ్ తీపిగా ఉందాం, గులాబ్ జామ్ నౌను, తీయగా ఉండడం అనేది విశేషణం. వస్త్రం నుంచి రంగు వేరుగా ఉండలేదు. రంగుకి స్వతంత్ర సత్తా లేదు కదా. రంగు ఒక పుష్పాన్నో, ఒక చీరనో, ఒక వస్త్రాన్నో, ఒక వస్తువుని, ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది విశేషణం. ఇది చిన్న విషయం, ఇది తెలిసి ఉంటుంది అందరికీ. కలరు, వర్ణం విడిగా కనపడుతుందా? బ్లూ వాల్ అన్నారు, నీలం పుష్పం, ఎర్రని పుష్పం. ఆ ఎర్రని, నీలని, పచ్చని ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమిటది అన్నారు. ఆ రంగు ఏదో ద్రవ్యానికి ఉండి ఉంటుంది. ఈ కాషాయ రంగు అనేది వస్త్రానికి ఉన్నది. కనుక విశేషణం అనేది ఎప్పుడు నామవాచకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది క్లియర్. మల్లెపువ్వు అన్నాం, తెల్లగా ఉంది. తెలుపుదనం వేరును మల్లెపువ్వు వేరా? తెల్లదనం మల్లెపువ్వును విడిచిపెట్టి విడిగా ఉండగలదా? ఉండదు. కనపడుతుందా? లేదు. ఎప్పుడు మల్లెపువ్వుతోనే ఉంటుంది ఆ తెలుపుదనం కూడా. అంటే విశేషణం మనుగడ లేదు నామవాచకం లేకుండా. ఈ లెక్కన మనం చూసుకుంటే, ఈ విధంగా చూస్తే, ఇప్పుడు మట్టి కుండ అన్నాడు కదా, కుండ మట్టితో చేసిబడింది కనుక మట్టి కుండ అన్నాడు కనుక మట్టి విశేషణం అన్నావు. అప్పుడు మట్టి తీసేసామనుకో, మట్టి తీసేస్తే కుండ ఉంటుందా? విశేషణం మట్టి కుండ మీద ఆధారపడి ఉంది అన్నాడు. అట్టయిపోయింది. మరి ఇప్పుడు కుండని నామవాచకంగా తీసుకుంటే, కుండని నామవాచకంగా తీసుకుంటే ఏమిటి సమస్య అండి? మీకు క్రిందటి వారం నుంచి చెప్తున్నారు, కుండ నామవాచకం కాదు. ఎందుకని? నామవాచకంగా తీసుకుంటే ఏమైంది? కుండ నామవాచకం, మట్టి విశేషణం. ఉండనివ్వండి వాటికి అవి అంటే, నాయన మట్టి అనేది కనుక విశేషణం అయితే
కుండ గనక నామవాచకం అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. కుండ గనక నామవాచకం అయితే, మట్టి గనక విశేషణం అయితే, ఆ విశేషణమైన మట్టి కుండ లేకుండా ఉండలేదు. ఇందాక ఉదాహరణలు చెప్పాను కదా, వస్త్రము, తెల్లని పుష్పం, మల్లెపువ్వు, కాషాయ వస్త్రం, ఇవన్నీ ఎట్లాగైతే విశేషణాలు ఉండలేవో నామవాచకం లేకుండా, అదే పద్ధతిలో ఇక్కడ కూడా మట్టి లేకపోతే విశేషణం మట్టి, కుండ గనక లేకపోతే మట్టి విశేషణం ఉండలేదు. ఎందుకంటే విశేషణమైన మట్టి కుండను ఆశ్రయించి ఉంటుంది. ఎప్పుడు నువ్వు కుండ గనక నామవాచకంగా చెప్పావు అంటే, పిల్లలకు నేర్పే పాఠాలన్నీ అవే కదండి స్కూళ్ళల్లో. నౌన్నేమో విశేషణం చేసి విశేషణాన్ని నౌన్గా చేసి చెప్పేది, ఇవన్నీ మెటీరియలిస్టిక్ సైన్స్. కానీ స్పిరిచువల్ సైన్స్లో ఏం చెప్తాం, మట్టి కుండ రూపంలో ఉన్నది, మట్టికి మరొక పేరు కుండ. ఇది యథార్థ జ్ఞానం. ప్రమాజ్ఞానం, భ్రమాజ్ఞానం ఉన్నారు. ఇప్పుడు అయథార్థ జ్ఞానం అయిపోతుంది, భ్రమాజ్ఞానం అయిపోతుంది. ఎప్పుడు కుండ గనక నామవాచకంగా చెప్పి మట్టిని విశేషణంగా చెప్పితే భ్రమాజ్ఞానం. ఎందుకంటే మట్టి విశేషణం కుండ మీద ఆధారపడి ఉంటుంది. కుండ మట్టి మీద ఆధారపడి ఉందా చెప్పండి? ఏది దేని మీద ఆధారపడి ఉంది? ఈ కుండ మట్టి సరిగ్గా అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. ఆ కుండ మట్టిది ఏముంది రండి, మాకు ఆత్మ గురించి చెప్పండి అన్నారు. ఆత్మ అర్థం కాదు, కుండ మట్టి అర్థమైతే ఆత్మ అర్థం అవుతుంది. కనుక ఉదాహరణ చెప్పేటప్పుడు చాలా ఏకాగ్రతతో వినాలి. వినేటప్పుడు స్వామిని గారు ఆరంభంలో రివిజనే కదా చేసేది అని చెప్పి లేటుగా వస్తుంటారు క్లాస్కి. జూమ్ క్లాసుకు కూడా లేటే అవుతుంటాం. మధ్య మధ్యలో కనుక చేరితే క్లాసులో ఆ క్లాస్ని అడ్మిన్ చేసే వాళ్ళకి ఎంత డిస్ట్రాక్షన్, అది మనం గమనించాలి. ఏం గమనించాలి? మనం లేట్గా చేరామనుకోండి, జూమ్ క్లాస్ అయినా కూడా ఆ అడ్మిన్ చూస్తూ ఉండాలి, ఎవరు వచ్చారు కొత్తగా, మళ్ళీ వాళ్ళని ఎంటర్ చేయాలి. అది తెలుసుకోవాలి మనం. లేకపోతే వాళ్ళు వినాలి కదా క్లాస్, వాళ్ళకి డిస్ట్రాక్షన్ అవుతుంది కదా. 20 నిమిషాల తర్వాత వచ్చి క్లాసులో చేరితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. అవతల వాళ్ళని మనకు ఎవరిని ఇబ్బంది పెడితే, మనమే అడ్మిన్ అనుకోండి. అడ్మిన్ అంటే క్లాస్ నిర్వహించేవాళ్ళు అని అర్థం. ఆ నిర్వహించే వాళ్ళకి మనమే నిర్వహించే వాళ్ళం అయితే, మనం క్లాస్ నిర్వహించేటప్పుడు, నేను పంచదశ నుంచి వైద్యులుగా ఇప్పుడు కొంచెం నిమిషం, ఎందుకంటే చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా ఈ విషయం. మనం 20 నిమిషాల తర్వాత వస్తే ఆ అడ్మిన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎవరు వస్తారో ఎవరు చేరతారో. 6 గంటలే కరెక్ట్గా ఆపేయచ్చు, ఎంట్రీస్ క్లోజ్ చేసేయచ్చు. కానీ ఎందుకు చేస్తున్నామంటే, పొద్దులే పాపం మరీ లేట్ అయినా కూడా వాళ్ళు మిస్ అవుతారు క్లాస్ అని చేసాం. అంతేకాని ఎప్పుడన్నా ఏదో పొరపాటున రాలేకపోతే, ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం అయితే, లేట్ అయితే పర్వాలేదు. కానీ రెగ్యులర్గా 10 నిమిషాలు లేటుగా జాయిన్ అవ్వటం, 20 నిమిషాలు లేటుగా జాయిన్ అవ్వడం అనేది పద్ధతి కాదు అసలు. అంతగా ఉండే వాళ్ళకి అసలు ఈ సబ్జెక్టే అవసరం లేదు. అందుకని మనం అవతల అడ్మిన్కి కష్టాన్ని కలిగించకూడదు. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి, ఆగిపోయింది, వైర్ ఏదన్నా అనుకుంటే అది వేరే విషయం. అది మనకు తెలియాలి. మనకు మనమే సాక్షులం, ఎవరు చెప్పలేరు వచ్చి. కానీ ఇది చెప్పడం నా బాధ్యత కనుక చెప్తున్నాను. అడ్మిన్ చేసే వాళ్ళకి, ఆ నిర్వహించే వాళ్ళకి పాపం, వాళ్ళకి ఏకాగ్రత సబ్జెక్టు వినాలని ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం. అది మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. చేరినప్పుడు మనల్ని వీడియో ఆన్లో లేకుండా చేరాలి. పోనీ అది చేసినా పర్వాలేదు, ఎందుకంటే వీడియో ఆన్లో చేయడం, ఆఫ్ చేయడము చేత కానప్పుడు మనకు ముందుగానే వచ్చి చేరాలి. వీడియో ఆన్ ఆఫ్లో చేయడము చేత కాదు, మనం వీడియోతో సహా కనపడతాము,
అప్పుడు ఆ అడ్మిన్ ఇంకా గమనంగా పాపం అటెంటివ్గా స్క్రీన్ చూస్తూనే ఉండాలి. ఎంత కష్టం చూడండి అసలు. అందుకని మన అవతల వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా గమనిస్తూ ఉండాలి. ఈ క్లాసే కాదు, మిగతా క్లాసుల్లో కూడా అంతే జరుగుతుంటుంది. ఆ వీడియో కనుక ఆఫ్లో పెట్టకపోతే ఆ పిక్చర్ కనపడినప్పుడు అది అందరి స్టూడెంట్స్కి డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇంత కష్టమైన సబ్జెక్ట్ వినేటప్పుడు నా వలన ఒకళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది అనేటటువంటి ఒక మనకు ఆ సెన్సిటివిటీ ఉండాలి వేదాంతం చదివే వాళ్ళకి. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యం. బ్రహ్మజ్ఞానం తర్వాత ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్లుగా ఆ యొక్క విలువల్లోకి వస్తాయి. ఇవన్నీ గ్రహించినప్పుడు మనిషి మనస్సు సూక్ష్మం అవుతుంది. అటువంటి సూక్ష్మ బుద్ధికే జ్ఞానం వస్తుంది. కానీ మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. జూమ్ క్లాసే కదా, ఏముంది, 5 నిమిషాలు అటైనా 10 నిమిషాలు ఇటైనా కూడా పర్వాలేదులే, ఎలాగైనా నేను చేరొచ్చు కదా క్లాసులో అని అనుకోకూడదు మనం. అట్లా మీరు అనుకుంటారని నేను చెప్పను. ఒకవేళ అటువంటి జరుగుతూ ఉంటే దాన్ని మనం నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 6 గంటలు అంటే 6 గంటలు 5 నిమిషాలు 10 నిమిషాల ముందే ఉండాలి. అట్లా అలవాటు చేసుకోవాలి. అంతటి విశ్రాంతిపరమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకే శాస్త్రం అంటబడుతుంది. అసలు విషయం ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మనసు ఎప్పుడైతే ప్రశాంతం ఉంటుందో, ఆందోళన లేకుండా, హడావిడి లేకుండా ఉంటుందో వాళ్ళకే శాస్త్రం. కానీ హడావిడిగా అటు ఇటు 10 పనులు 100 పనులు చేసే వాళ్ళకి కాదు శాస్త్రం. హడావిడిగా అటు ఇటు 100 పనులు చేసుకుంటూ 10 పనులు అటు ఇటు అన్నీ చూసుకునే వాళ్ళకి కనీసం ఆ సమయానికి కూడా వాళ్ళు ప్రశాంతంగా ఒక 10 నిమిషాల ముందు కూర్చోలేనప్పుడు ఆ మనసు ఎలా పంచదశని అర్థం చేసుకుంటుంది చెప్పండి మీరే. అందుకనే రిలాక్స్ మైండ్ కావాలి, చాలా రిలాక్స్ మైండ్ కావాలి. అంతా ఇంత కాదు, ఎంతో రిలాక్స్గా ఉన్న వాళ్ళకే శాస్త్రం. అట్లా రిలాక్స్ కోసమే 10 నిమిషాల ముందే స్తోత్రాలు పెట్టేది కారణం అదే. నేను 6 గంటలకి కరెక్ట్గా ఓపెన్ చేయొచ్చుగా, అడ్మిన్ కూడా 6 గంటలకి టక్కున ఓపెన్ చేయొచ్చుగా అంటే అప్పుడు మనసు ఏకాగ్రత రావడం కష్టం. అందుకని 10-15 నిమిషాల ముందే పెట్టేది కారణం అదే. ఇన్ని ఉంటాయి, ఇవన్నీ చెప్పాను మీకు. నేను చెప్పినవన్నీ ఇవన్నీ తెలుసు మీకు, కానీ అప్పుడప్పుడు గుర్తు చేయడం నా కర్తవ్యం కనుక చెప్పాను. సరే, ఇప్పుడు పంచదశలోకి రండి. మట్టి అనేటువంటిది ధర్మి, కుండ అనేటువంటిది ధర్మ. మట్టి కుండ, మట్టి ఏ రూపంలో ఉంది? కుండ రూపంలో ఉంది. అది ధర్మ అవుతుంది. మట్టి అనేది ధర్మి. సత్ అనేటటువంటిది ధర్మి, ఆకాశం అనేటువంటి ధర్మ. ఇప్పుడు దార్ష్టాంతానికి రావాలి. ఏమిటి అంటే, ఆకాశము ఉన్నది. ఆకాశం అనేటప్పటికీ అది నామవాచకంగా తీసుకుంటాం. నామవాచకంగా తీసుకొని ఉన్నది అనే దాన్ని విశేషణంగా చెప్తున్నాం. చూడండి, విశేషణంగా చెప్తున్నాం అంటే విశేషణము, ఉనికి అనేది విశేషణం అయిపోయింది. ఆకాశము నౌన్, ఎయిర్ నౌన్ గాలి, అగ్ని ఫైర్ నౌన్, వాటర్ నౌన్, భూమి నౌన్. తర్వాత ఈజ్ అనేటువంటివన్నీ కూడా విశేషణం అయిపోయింది. ఇది దోష దృష్టి, భ్రమాజ్ఞానం. భ్రమాజ్ఞానం ఉంటే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఉనికి అనేది కనుక విశేషణంగా తీసుకుంటే, ఉనికి అనేటువంటిది అంటే సత్ విశేషణం అయితే అది దేని మీద ఆధారపడుతుంది? దాని యొక్క ద్రవ్యం మీద ఆధారపడుతుంది. ఆకాశం ఉన్నది, ఉనికి అనేది ఆకాశం మీద ఆధారపడి ఉంది. గాలి ఉన్నది, ఉనికి అనేది గాలి మీద ఆధారపడి ఉంది. అగ్ని ఉన్నది. ఈ సత్ ఉన్నది అనేది సత్, ఉనికి అగ్ని మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే విశేషణం చెప్పావుగా, ధర్మం అయిపోయింది కదా. ఉన్న ఆకాశం, ఉన్న అగ్ని, ఉన్నటువంటి అన్నప్పుడు నీరు ఉన్నది.
ఆ ఉన్నది అనేటువంటిది విశేషణం అయిపోయింది. ఆ విశేషణం అనేటప్పటికీ అది నామవాచకం లేకుండా ఉండలేదు కనుక నామవాచకం మీద ఆధారపడి ఉంటుంది. నామవాచకం పోతే విశేషణము పోతుంది, సత్తు కూడా పోతుంది. అప్పుడు ఆ ప్రకారంగా బ్రహ్మజ్ఞానంగా ఆలోచిస్తాయి. అది వాడికి బ్రహ్మజ్ఞానం అని తెలియదు. భూమి ఉన్నది, ఆ ఉనికి అనేది విశేషణం కనుక అయితే, ఆ భూమి నామవాచకం అయితే, ఈ ఉనికి అనేది భూమి మీద ఆధారపడి ఉంటుంది. భూమి పోతే ఉనికి పోతుంది. విశేషణం కనుక, విశేషణం ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది కనుక. ఇవన్నీ చాలా టెక్నికల్ పాయింట్స్. అందుకని ఎంతో నిగూఢమైనటువంటి విషయాన్ని తెలుసుకునేది ఈ క్లాసులన్నీ కూడా. లైట్గా కాదు వేదాంతం అంటే. చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు అందుకని ఏం చెప్తున్నారు మనకు, ఈ యొక్క ఉనికి అనేటువంటిది విశేషణం కాదు, అది అధిష్టానం. అధిష్టాన అధ్యాస సంబంధం వలన ఆకాశము, గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా మిథ్యా అని చెప్తున్నారు. మొదట ఆకాశంతో మొదలుపెట్టాం. వ్యోమ అంటే ఆకాశము, వ్యోమవత్వం ఆపన్న. ఆకాశభావమును అంటే అవకాశము. ఏమిటి దానికి? ప్రతిధ్వని ఒక గుణం ఉన్నది. మాయా ప్రభావం చేత వ్యోమ్న సత్తాంతు లౌకికా. చూసారా? ఆపన్న అంటే కలిగినవి అని అర్థం. ఏం కలిగినవి? సత్తునకు అని అర్థం. సతహ షష్ఠీ విభక్తి. ఆకాశభావం వచ్చింది. ఆకాశం ఉన్నదండి. ఈ ఉనికి అనేది ఇప్పుడు ఆకాశంగా ఉన్నది. ఉనికికే ఆకాశం అని మరొక పేరు. మాయా ప్రభావం వలన ఏమంటున్నాం? దానికి మాయ ఆకాశం ఉన్నదండి అంటున్నాం. ఏ కాదు, ఉనికికి ఆకాశం అనే పేరు వచ్చింది నాయన అని చెప్పొద్దు. తెలిస్తే కదా, శాస్త్రం చదివితే కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు కనుక ఆ ఆపన్న ఇలా కలిగినప్పుడు ఏం చేస్తున్నాడు మనిషి? అందుకు విపరీతంగా లౌకికాహ అంటే శాస్త్రాభిప్రాయ అనభిజ్ఞులు అని అర్థం. లౌకికులు అంటే ఎవరు? శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు. తార్కికాహ శృతి ప్రామాణ్యాన్ని ఒప్పుకోకుండా తార్కికులు అంటే వాళ్ళకి తర్కం ముఖ్యం. ఆ తార్కికులకి తర్కం ముఖ్యం కనుక శాస్త్రం సెకండరీ కనుక తార్కికాహ. అటువంటి తార్కికులు ఏం చెప్తారు? సత్తాం సత్పదార్థమునకు, ఆకాశమునకు, వ్యోమ్న సత్తాం సత్పదార్థ స్వభావమునకు ఉనికి దాని అందున్నట్లు అవగచ్చంతి తెలుసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతోంది ఇట్లా? ఇప్పుడు ఈ పదాలు ఏవి మీకు అర్థం కావు చూసారు. అందుకని నేను ఇందాక నుంచి అంత విషయం చెప్పాను. అర్థమైందే? తత్ ఇట్లు ఎందుకు జరుగుతోంది విపరీత జ్ఞానం, భ్రమాజ్ఞానం అంటే ఎవరు కారణం అంటారా? మాయాయాహ. ఇది మాయ వలన జరుగుతోంది నాయన. ఉచితం హి. మాయ చేసేటటువంటి కార్యం అదే కదా. జరగనిది కూడా జరిగేటట్లు చేస్తుంది. అరే అదెట్లా చూస్తావురా? అట్లా విశేషణాన్ని నామవాచకంగా, నామవాచకాన్ని విశేషణంగా అలా ఎలా చూసావురా అంటే చూపిస్తోంది మాయ అట్లా. అందుకనే అందరూ అలా అనుకుంటారు. ఈ విషయం ఎందుకండి ఇంత వివరంగా వినాలి అంటే, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఆ ఆత్మ చైతన్యం నువ్వని తెలుసుకోవడానికి ఇవన్నీ వినాలి నాయన, తప్పదు అన్నారు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. ఎట్లాగైతే మనిషి కళ్ళుకి కొంచెం సైట్ వచ్చినప్పుడు కనుసూపు సరిగ్గా కనపడకపోతే 2 చంద్రులు కనపడతాయి. బ్రహ్మజ్ఞానం. తాడు పాముగా, గవ్వ వెండిగా కనపడటం, ఇవన్నీ బ్రహ్మజ్ఞానం. అందుకని ఇప్పుడు తర్వాత శ్లోకం చదువుతాం.
యద్యథా వర్తతే తస్య తథా త్వం భాతి మానతః అన్యథా త్వం భ్రమేతేతి భ్రమేణేతి న్యాయోయం సార్వలౌకికః. ఇప్పుడు ఈ విపరీతమైనటువంటి ఆలోచనకు మాయ అనే విషయం లౌకికమైన యుక్తితో చెప్తున్నారు, లాజికల్గా చెప్తున్నారు. పైన మాత్రం ఇది మాయకు సహజంలే, ఇట్లాంటి విపరీత జ్ఞానాలన్నీ ఇస్తుంటుంది అది అని చెప్పారు ఇందాక. ఇప్పుడు ఏం చెప్తున్నారు 65వ శ్లోకంలో, దీనికి ఒక న్యాయబద్ధమైనటువంటి హేతు ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, ఏ వస్తువు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కనపడితే అది యథార్థ జ్ఞానం, ఏ వస్తువు ఆ విధంగా కాకుండా మరొక విధంగా కనపడితే అది అయథార్థ జ్ఞానం. యథార్థం చెప్పరా అంటుంటారు మనం వాళ్ళు. తెలుగులో చాలా సంస్కృత పదాలని చెప్పాను కదా, ఒరే యథార్థం చెప్పరా అంటే నిజం చెప్పరా అని అర్థం. ఏ వస్తువు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు కనపడితే అది యథార్థ జ్ఞానం. ఆ వస్తువు ఆ వస్తువుగా కాకుండా మరొక వస్తువుగా కనపడినా, ఆ శబ్దం మరొక శబ్దంగా వినపడినా అది అయథార్థ జ్ఞానం. దశరథుడికి ఆ శ్రవణ కుమార్ నీళ్లు తీస్తూ ఉంటే నదిలో నుంచి జింక నీళ్లు తాగుతున్నట్లుగా వినపడింది ఆయనకి, అయథార్థ జ్ఞానం. శ్రవణ కుమార్ తల్లిదండ్రులకి వాళ్ళకి దాహం వేస్తుంటే, గుడ్డి వాళ్ళు పాపం వృద్ధులు, వాళ్ళకి దాహం వేస్తుంటే నీళ్లు తీసుకెళ్ళటానికి నది దగ్గరికి వచ్చాడు. నదిలో ఆ కొండ ముంచుతుంటే శబ్దం వస్తుందిగా, ఆ శబ్దం ఎట్లా అనిపించింది దశరథుడికి. దూరంగా ఉన్నాడు, వేటాడటానికి వచ్చాడు. అటు జింక తాగుతున్నది కాబోలు, లేకపోతే వేరే ఏదైనా మృగం తాగుతున్నదని చెప్పి ఆయన బాణం వదిలిపెట్టాడు. బ్రహ్మజ్ఞానం వల్ల ఎంత జరిగిందో చూసారా. శాపము, తర్వాత దశరథుడికి రామాయణం అంతా అక్కడి నుంచి మొదలవుతుంది కదా, బ్రహ్మజ్ఞానం. అది ఇక్కడ చెప్తున్నారు. మనకు యథార్థ రూప ప్రమాణంగా మనకు తెలిస్తే, ఇప్పుడు ముత్యపు చిప్ప ఉదాహరణ చెప్తే, ముత్యపు చిప్ప సముద్రం దగ్గరికి వెళితే గవ్వలు ఉంటాయి, తెల్లటి గవ్వలు లాంటివి. అవి వెనక్కి తిరిగి ఉన్నప్పుడు, చిన్నప్పుడు మన ఇళ్లలో ఉండేవి, వెండిలాగా కనపడతాయి. అవి వెలుతురు పడినప్పుడు వెండిలాగా కనపడుతుంది. అది భ్రమాజ్ఞానమా ప్రమాజ్ఞానమా? జ్ఞానం రెండు రకాలు. యథార్థ జ్ఞానం అయితే ప్రమాజ్ఞానం, అయథార్థ జ్ఞానం అయితే భ్రమాజ్ఞానం. కనుక అట్లా కనిపించడానికి కారణం ఏమిటి అంటే భ్రమ. ముత్యపు చిప్ప అంటారు తెలుగులో. ముత్యపు చిప్ప వెండిలాగా కనపడటానికి కారణం భ్రమ. ఇది సార్వలౌకిక అన్నారు. చూడండి ఇప్పుడు శ్లోకం అర్థం. యత్ ఏ వస్తువు యథా వర్తతే, యద్ యథా నుంచండి. యత్ ఏ వస్తువు యథా వర్తతే ఏ ప్రకారము సహజముగా ఉండునో, ఎట్లా ఉన్నదో అదేవిధంగా, తస్య తథాత్వం దాని అట్టి స్వరూపం, అది ఎలా ఉన్నదో అలా, ఎలా ఉన్నదో అలా తథాత్వం. భాతి మానత. మానత అంటే ప్రమాణం చేత. కళ్ళు రూపాన్ని చూస్తాయి, చెవులు శబ్దాన్ని వింటాయి, ముక్కు వాసన చూస్తుంది. జలుబు చేసినప్పుడు బాగా పండ్లు కానీ పూలు కానీ వాసనే తెలియదు, వేరేగా కనపడుతుంది, వేరే వాసన వస్తుంటుంది. ఏమిటంటే ఇక్కడ ప్రమాణంలో లోపం అన్నమాట. మానత అంటే ప్రమాణత, భాతి తెలియబడుచున్నది. అన్యథాత్వం భ్రమేణ ఇతి న్యాయ. అన్యథాత్వం అంటే మరి ఒక విధంగా, తాడు పాములాగా కనపడటం. ఇక్కడ మనం
ముత్యపు చిప్ప వెండిలాగా కనపడటం ఉదాహరణ. అందుకని ప్రవృత్తికి ముత్యపు చిప్ప ఉదాహరణ చెప్తారు, నివృత్తికి రజ్జు సర్ప ఉదాహరణ చెప్తారు. పామును తాడును పాముగా అనుకుంటే భయం కలిగి పరిగెడతాడు మనిషి. ముత్యపు చిప్పను వెండిగా అనుకుంటే దగ్గరికి వెళ్తాడు. ప్రవృత్తి అన్నారు. రాగం అన్నారు. రాగానికి అదొక ఉదాహరణ ముత్యపు చిప్ప. ద్వేషానికి రజ్జు సర్పం ఉదాహరణ. అన్యథాత్వం మరి ఒక విధంగా భాషించడం, కనిపించడం. భ్రమేణ ఇది భ్రమ వలన, భ్రాంతి చేత. సార్వలౌకిక ఇది న్యాయమే. సార్వలౌకిక అంటే అందరూ అంగీకరించేది. ఎన్నిసార్లు అసలు భ్రమాజ్ఞానమేగా ఉన్నది అందరికీ. ప్రమాజ్ఞానం ఎక్కడ ఉన్నదండి? చాలా తక్కువ మనుషులకి. తప్పుగా అర్థం చేసుకోవడం చాలా తేలిక, సరిగా అర్థం చేసుకోవడం మనిషిని కానీ ఒక సిచ్యువేషన్ని కానీ అంత తేలిగ్గా అర్థం చేసుకోలేరు మనుషులు. నేను పొరపాటు పడ్డానండి, పొరపాటు అంటుంటాడు. పొరపాటే అలవాటు అయిపోతుంది తర్వాత. పొరపాటే అలవాటు. మానత అంటే కళ్ళు కానీ, కళ్ళు రూపం చూస్తాయి, చెవులు శబ్దం వింటాయి, నాలుక రుచి చూస్తుంది. ఇవన్నీ ప్రమాణాలు అన్నమాట. తర్వాత శ్లోకం 66. ఇప్పుడు మనకి ఈ 66లో ఏం చెప్పబోతున్నారంటే, ఈ భ్రమ వలన విపరీత జ్ఞానం కలుగుతున్నది కనుక ఇది అని చెప్పి ఇప్పుడు భ్రమను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, దీన్ని నివర్తించే ఉపాయం ఏమిటి, నివారణ చేయాలి కదా. రోగ నివారణలాగా అజ్ఞానం అనే రోగాన్ని నివారణ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. శృతి విచారం అని చెప్తున్నారు. చదువుతాం శ్లోకం. ఏవం శృతి విచారాత్ ప్రాక్ యథా యద్వస్తు భాసతే విచారేణ విపర్యేతి తతశ్చింత్యతాం వియత్. ఏవం అంటే శృతి విచారాత్ అంటే శృతి యొక్క తాత్పర్యాన్ని గ్రహించడానికి పూర్వం అంటే శాస్త్రానికి రాకముందు, భగవద్గీత చదవడానికి రాకముందు, ప్రాక్ అంటే ముందు, ఏ పదార్థం ఏ భ్రమ వలన నువ్వు అంటే ఈ ప్రపంచాన్ని సత్యంగా భావిస్తున్నావు కదా. వ్యాధి, జర, మరణ, ఆకలి, దప్పిక ఇవన్నీ ఉన్నటువంటి ప్రపంచాన్ని సత్యం అనుకుంటున్నావు కదా. భ్రమ వల్ల అది వేరేగా కనిపిస్తున్నదో నీకు. అంతా భగవంతుడే అంటే ఎక్కడండి భగవంతుడు అంటున్నావు కదా, విపరీతంగా కనపడుతోంది. ఆ వస్తువే నువ్వు ఆ ఇందాక వెండి చిప్పన్నాం, ముత్యపు చిప్పలో వెండి కనపడింది కదా, దగ్గరికి వెళితే అది లేదు, దాని మీద ఇంకా రాగం పోయింది, వెండి లేదు అక్కడ. అదేవిధంగా తాడు మీద పామును చూసినప్పుడు దగ్గరికి వెళ్ళి లైట్ వేస్తే అది లేదని తెలిసింది, భయం పోయింది, ద్వేషం పోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా శృతి యొక్క మహావాక్యం వలన దాని అర్థాన్ని తత్వమసి అని చెప్పారు గురువు ఆ మంత్రంలో. తత్వమసి శ్వేతకేతు అన్నారు. దాన్ని కనుక అర్థం చేసి విచారణ చేస్తే, విచారణ చేసిన తర్వాత ఆ భ్రమాజ్ఞానాన్ని వదిలిపెట్టి నువ్వు సద్బ్రహ్మాన్ని అర్థం చేసుకుంటావు. యద్వస్తు భాసతే ఏవం శృతి విచారాత్ ప్రాక్ యథా యద్వస్తు భాసతే. శాస్త్రానికి రాకముందు ఏ వస్తువు నీకు ఏ విధంగా కనపడిందో విపరీత భావనగా భ్రమాజ్ఞానంతో, అది విచారేణ విపర్యేతి. ఆ విచారం చేయడం వలన అదేమవుతుంది, ఆ యొక్క విపరీత జ్ఞానం నివర్త్యం జరుగుతుంది. ఆ సద్బ్రహ్మము తతః చింత్యతాం వియతు. వియత్ అంటే ఆకాశము, వియత్ అంటే ఆకాశం, అంటే సద్రూప బ్రహ్మం అనే యథార్థ జ్ఞానము. వియత్
వియత్ అనేది ఆకాశము ఉన్నది. ఆకాశము మరొక పేరు సత్తునకి. ఈ జ్ఞానం కలుగుతుందన్నమాట. ఇంతకుముందు వరకు ఆకాశం ఉన్నదండి, చోటు ఉన్నది అన్నాను. ఆ ఉన్నది అనేది సత్యం. కానీ ఇప్పుడు చూడండి, ఆకాశము ఉన్నది, గాలి ఉన్నది, నీరు ఉన్నది, ఇవన్నీ చెప్తున్నావు కదా. ఉన్నది అనేది కంటిన్యూస్గా ఉంది, ఈ పేర్లు మారుతున్నాయి. కనుక దాన్ని వేరుగా చేసి చూస్తే ఎట్లాగైతే శుక్తి రజతం, శుక్తి అనేది ముత్యపు చిప్ప, ఆ రజతం విషయంలో కూడా జరిగిందో అదేవిధంగా గురుముఖంగా చదివినప్పుడు యథార్థ స్వరూప జ్ఞానం కలుగుతుంది అన్నారు. విచారేణ విపర్యేతి తతః. అర్థం చెప్తున్నారు. తత్ ఆ వస్తువు యథాభాసతే ఏ విధంగా ప్రకాశించిందో పూర్వం శాస్త్రానికి రావడానికి ముందు ఆ వస్తువు విచారం చేసిన తర్వాత విపరీత భావంతో తెలియవస్తుంది. అంటే ఆపోజిట్ అనమాట. అంటే నౌన్ని ఎడ్జెక్టివ్ చేసావు, ఎడ్జెక్టివ్ నౌన్ చేసావు శాస్త్రానికి రాకముందు. శాస్త్రానికి వచ్చిన తర్వాత విశేషణాన్ని నౌన్కు మార్చాం, నౌన్ని విశేషణానికి మార్చాం. అది విషయం. ఆ విశేషణం నౌను మొదట 10 నిమిషాలు చెప్పా స్టార్టింగ్లో. తతః దానివలన ఈ ఆకాశము చింత్యతాం, విచారణ చెయ్యాలి. ఆ విధంగా ఆకాశాన్ని విచారణ చెయ్యాలి అన్నారు. ఏ విధంగా అంటే, ఎట్లాగైతే ఆ ముత్యపు చుప్పును వెండిగా అనుకున్నావో, తాడును పాముగా అనుకున్నావో, బ్రహ్మజ్ఞానం దగ్గరికి వెళితే పోయింది. శాస్త్రం దగ్గరికి వెళితే ఏది సత్యం జగత్తులో, ఏది మిథ్యా నామరూపం అని తెలుస్తుంది నాయన. అది చదవకుండా తెలియదు అన్నారు. ఆత్మే అత్తగారిగా కనపడుతుంది, ఆత్మే భార్యగా భర్తగా. అత్తగారిగా కనపడితే అని భయంగా ఉంటుంది. నేను భార్యనుగా ఉన్నాను అంటే ఏమవుతుంది, ఇల్లు చాకరీ అన్నీ కనపడతాయి. భర్తగా ఉన్నాను అనుకుంటే ఆఫీసు, రిటైర్మెంటు, బాసు, గొడవలు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కనుక ఆ విధంగా అంటే పాము లేని చోట తాడును పాముగా అనుకుంటే భయం గనక ఏమొస్తుంది? జగత్తంతా సద్బ్రహ్మం అయితే నువ్వు దాన్ని ఎందుకు వేరే విధంగా చూస్తున్నావు కనుకనే నీకు భయం. వేరే విధంగా చూస్తున్నావు కనుకనే భయం వస్తున్నది. కనుక చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు కదా మనకు. 10 మంది శిష్యులు, పరమానంద శిష్యులు నది దాటేటప్పుడు వాడు ఒకడిని వీదుకుంటూ అందరూ అటు వైపు పెట్టిన తర్వాత ఒకడిని తనని లెక్క పెట్టకుండా అందరినీ లెక్క పెడుతున్నాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, ఒకడు పోయినాడు నదిలో అని. తర్వాత ఒక ఆయన వచ్చి, ఆ సాధువు ఎవరు, ఆయన నిన్ను నువ్వు లెక్క పెట్టుకోకుండా 10 మందిగా నువ్వు 9 అంటున్నావు, ఎందుకు ఏడుస్తున్నారు, నిన్ను కూడా నువ్వు లెక్క పెట్టుకున్నాడు, దశమోసి అన్నారు. ఆ కథ మనకు తెలుసు, చెప్పాను చాలాసార్లు. కథ వింటాం. ఆ 10th మ్యాన్ అన్నమాట నేనే అన్నారు. అదేవిధంగా ముఖం మీద ఇట్లా నాణ్యం పెట్టి చిన్నప్పుడు ఆ నాణ్యం ముఖం మీద పెట్టి గట్టిగా ఒత్తేవాడు. ఒత్తి అది తీసిన తర్వాత వాడి కళ్ళు మూసుకొని వాడిని తలకాయ మీద కొట్టి కింద పడుతుందంటే వాడు ఇంకా అక్కడ ఉందనుకుంటుంటాడు, లేకపోయినా కూడా. అదేవిధంగా మనం కూడా ఆత్మ ఉండి కూడా నేను జీవాత్మని, ఒక భార్యని, ఒక భర్తని అనే భావనతోనే శాస్త్రాన్ని ఏమంటారు, ఆనందంగా, విశ్రాంతిగా, రిలాక్స్గా వినరు. ఏదో కష్టాల్లో ఉన్నాయి, కష్టాలన్నీ పోవాలి, బాధల్లో ఉన్నాం అనే తాపత్రయంతో వింటూ ఉంటారు చాలామంది. ప్రశాంతంగా కూర్చొని వినాలి అంటే వైరాగ్యం కావాలి, దానికి అన్నీ వదిలిపెట్టాలి. అన్నీ వదిలిపెట్టడం అంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టమని కాదు. ఇల్లు వాకిలి ఉన్నా కూడా వాటి మీద అభిమానము, రాగము పెంచుకోకూడదు. అవి లేకుండా ఉండి నిరాడంబరంగా ఉంటే మనసు కొంచెం దీనివైపు మండుతుంది. అవి పట్టుకొని ఇది పట్టుకుంటే ఏది పట్టుకోగలవు? అందుకే చాలామందికి ఆ గృహం వైరాగ్యం రాదు తొందరగా. సంసారం, అనాత్మ మీద, శరీరము, మనస్సు, గృహం, ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ కూడా పట్టుకొని లాగుతుంటాయి వెనక్కి. సో
ఎందుకంటే మానసిక శాస్త్రవేత్తలు అన్నారు. అందుకే ఎవరు ఆరోగ్యమైన వ్యక్తి అంటే జ్ఞాని మాత్రమే. జ్ఞాని, సన్యాసి నిజంగా మానసికమైన ఆరోగ్యవేత్త. మానసిక శాస్త్రజ్ఞులందరూ చెప్పింది అదే చివరికి. తర్వాత ఈ శ్లోకంలో మనకు ఆకాశం మారుచున్నది, ఆకాశము ఉన్నది, గాలి ఉన్నది, నీరు ఉన్నది. ఆ ఉన్నది అనేది మారడం లేదు. ఆకాశం మారుతున్నది, గాలి, నీరు ఇవన్నీ మారుతూ ఉన్నాయి, కానీ ఉనికి మారదు అని అర్థం. తాడు పాము అవుతుందా ఎక్కడన్నా? అవ్వదు. ముత్యపు చిప్ప వెండి అవుతుందా? అవ్వదు. అట్లాగే బ్రహ్మ సత్తునై ఉండి నేను నిజంగా భార్యను భర్తను ఎట్లా అవుతాను? అవ్వను. అయినట్లుగా కనపడుతున్నది. అట్లా అనుకోవడమే బ్రహ్మజ్ఞానం. కనుక బ్రహ్మలో నుంచి రావడానికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఈ క్లాసు. అది విషయం. ఏన్నారు? విపర్యేతి తత్ తతః సత్ చింత్యతాం. సత్ చింత్యతాం వియత్. చింత్యతాం విచారణ చేయవలసింది. ఆకాశాన్ని మరొక పేరుగా సత్తుకి అని విచారణ చేయవలసింది అని. ఎలా చేయాలని చెప్తున్నారు ఇప్పుడు 67వ శ్లోకంలో. భిన్నే వియత్ సతి శబ్దః భేదాద్ బుద్ధిశ్చ భేదతః వాయువాదిష్వనువృత్తం సత్ నతు వ్యోమేతి భేదదీహి. ఇప్పుడు ఆకాశ విచారణ చేయమన్నారు కదా, చేద్దాం. ఎలా చేయాలి అన్నారు. ఏం లేదు, ఆకాశం వ్యావృత్తం, సత్ అనువృత్తం అని అర్థం. ఆ సత్ అనువృత్తం, ఆకాశం వ్యావృత్తం అంటే ఆకాశము అనేది, ఆకాశము ఉన్నది, గాలి ఉన్నది, నీరు ఉన్నది, అగ్ని ఉన్నది, భూమి ఉన్నది, జలం ఉన్నది. ఏవి మారుతున్నా ఏది మారకుండా ఉంది ఈ మాటల్లో? ఉన్నది ఉన్నదని మారడం లేదు. ఉన్నది అనేది ఒక్కటే. కానీ గాలి నీరు కాదు, నీరు అగ్ని కాదు, అగ్ని ఆకాశం కాదు. చూసారా? అవి వ్యావృత్తం, వ్యావృత్తి అంటారు. ఉనికి అనేది అనువృత్తి. అనువృత్తి భిన్నే వియస్సతి. వాయువాదిషు అనువృత్తం అన్నారు. చూసారా? సత్ అన్నది వాయువునందు అంటే గాలి యందు, అగ్ని యందు, నీటి యందు, భూమి యందు అనువృత్తం, అనుస్యూతతయా వర్తతే. భిన్నే శబ్దభేదాత్. ఈ సత్ ఆకాశములను వేరే వేరే పదాలైనప్పటికీ శబ్దభేదాత్ బుద్ధిశ్చ భేదతః అంటే మన ఆలోచనలో కూడా భేదాన్ని తెలుపుతుంది. ఆకాశం ఉన్నది, గాలి ఉన్నది, వేరువేరుగా తెలుపుతోంది కదా. వాయువాది, వాయు, అగ్ని, జలము ఆది పదార్థ, భూమి ఇవన్నీ కూడా వాయువాది అనువృత్తం సంత్. ఏదైతే ఉన్నదో కంటిన్యూస్గా అన్నిట్లో వ్యోమేతి భేదధీహి అన్నారు. వాయువు మొదలైనటువంటి ఇతర భూతములందు అనువృత్తంగా ఉన్నది. అగ్ని యందు అగ్ని ఉన్నది, జలం ఉన్నది, భూమి ఉన్నది, అన్ని భూతాలందు అనుస్యూతంగా ఉన్నది ఏమిటది? అది ఆకాశము. న ఆకాశ నతు వ్యోమ. ఎందుకంటే అగ్ని ఉన్నదన్నప్పుడు ఆకాశం లేదు. చూసారా? భూమి ఉన్నదన్నప్పుడు ఆకాశం లేదు. నా వ్యోమ భేదధి. భేద జ్ఞానం కలుగుతున్నది ఇక్కడ. ఉన్నదిలో భేద జ్ఞానం లేదు. ఆకాశం, అగ్ని, వాయువు, జలం అన్నప్పుడు భేద జ్ఞానం ఉన్నది. చూసారా? అది విషయం ఇక్కడ. తర్వాత శ్లోకం 68. సద్వస్తధిక వృత్తిత్వాత్ ధర్మి వ్యోమ్నస్తు ధర్మతా ధియా సతః పృథక్కారే
బ్రూహి వ్యోమకిమాత్మకం. ఎక్కువ గుణములుంటే తక్కువ వ్యాపిస్తుంది, తక్కువ గుణములుంటే ఎక్కువ వ్యాపిస్తుంది. భూమికి 5 గుణాలు ఉన్నాయి: శబ్ద స్పర్శ రూప రస గంధ. జలానికి 4 గుణాలు ఉన్నాయి: శబ్ద స్పర్శ రూప రస 4 గుణాలు. తర్వాత అగ్నికి 3 గుణాలు: శబ్ద స్పర్శ రూప. గాలికి 2 గుణాలు: శబ్ద స్పర్శ. ఆకాశానికి 1 గుణం: శబ్ద. మాయాకి ఏ గుణాలు లేవు, అక్కడ 3 గుణాలు, అవి వేరు, సత్వరజస్తమో గుణాలు. సత్తు నిర్గుణం. అందుకని 5 గుణాలు ఉన్నది తక్కువగా వ్యాపించి ఉంటుంది, స్థూలంగా ఉంది భూమి. నీరు 4 గుణాలు కొంచెం ఎక్కువగా వ్యాపించింది. అగ్ని కొంచెం ఎక్కువగా వ్యాపిస్తుంది. గాలి ఎక్కువగా వ్యాపిస్తుంది చూడండి. ఆకాశం అంతటా ఉంటుంది. తర్వాత మాయ ఇంకా దానికంటే సత్తు ఇంకా వ్యాపించి ఉంటుంది. ఎంత తక్కువ గుణం ఉంటే అంత ఎక్కువ వ్యాపిస్తుంది. అసలు గుణమే లేనిదైతే అంతా అదే ఉంటుంది అని అర్థం. తానే ఉంటుంది, తానే అయి ఉంటుంది. అధిక వ్యాపి ధర్మి, న్యూన వ్యాపి ధర్మ. భూమి దృష్టితో చూస్తే భూమి ధర్మ, జలము ధర్మి, ఎందుకంటే జలం ఎక్కువ వ్యాపించి ఉంది. అగ్ని దృష్టితో చూస్తే జలము ధర్మ అంటే తక్కువ వ్యాపించి ఉంటుంది అగ్ని కంటే, అగ్ని ధర్మి. అగ్ని ఇంకా తక్కువే, గాలి అధిక వ్యాపి కనుక అది ధర్మి. గాలి అగ్ని ధర్మ. తర్వాత గాలి కూడా ధర్మ, ఆకాశం ధర్మి. అదేవిధంగా మాయ ధర్మి, ఆకాశం ధర్మ. సత్ ధర్మి, ఆకాశం ధర్మ. అంటే ఎక్కువ వ్యాపించేది సత్తే అని చెప్తున్నారు ఇక్కడ. గుణాలు లేవు కనుక అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సద్వస్తు అధిక వృత్తి అంటే అధికంగా వ్యాపించి ఉండడం, సర్వవ్యాపకమైన అని అర్థం. అధిక దేశమందు ఉండేది అని అర్థం. సద్వస్తు సత్పదార్థము, సద్వస్తు అధిక వృత్తిత్వాత్ ధర్మి అన్నారు. అది ధర్మి, ధర్మము కలిగినది అయి ఉన్నది అంటే అన్ని చోట్ల ఉండేది ఉన్నది. వ్యోమ్నహాతు ధర్మత, అది కార్యం కనుక. వ్యోమహతు ఆకాశము, ధర్మత అంటే కార్యము అని అర్థం. ధర్మి అంటే కారణం, ధర్మ అంటే కార్యం. సద్వస్తు చేత వ్యాపించబడి ఉంది కదా, ఆకాశము ఉన్నది అన్నారు. కనుక ఉన్నది అనేది ఎక్కువ వ్యాపించి ఉన్నది, ఎందుకంటే 5 ఉన్నది కాబట్టి. ఆకాశము సద్వస్తువు చేత వ్యాపించబడి ఉన్నది, అది ఒక్కటి మాత్రమే. ధర్మత, దానికి ధర్మభావమును అంటే ఉన్నది అనే ఉనికినిచ్చింది ఎవరు? సత్. కనుక ధియా సతః పృథక్కారే, మన బుద్ధి నుంచి సత్తుని గనక వేరుగా విడదీసామనుకోండి, ఫిజికల్గా విడదీయలేము, మెంటల్గా విడదీస్తే ఆకాశం కిం ఆత్మకం, దాని ఉనికి ఏమిటి అసలు? ఆక్షేపార్థేక్యం, అసలు ఆకాశం ఉండగలదా? దాని స్వరూపం ఏమిటి? ఆకాశము ఉన్నది. ఆ ఉన్నది అనేది పక్కన పెట్టండి. ఆకాశానికి ఉనికి ఎక్కడుంది ఇంకా అంటే అవకాశం ఉంది కదండి అన్నాడు. ఆ అవకాశం కూడా ఉనికి ఉంటేనే నాయన ఆకాశము కారణం, వాయు కార్యం. కనుక ఆకాశం అనేది సత్, ఆకాశము సత్ ఉనికి, వాయు సత్, వాయువు ఉన్నది అనేది. కనుక ఉన్నది అనేది వ్యాపించి ఉన్నది. సత్ అసత్ అనేది ఇక్కడ మనకు ఇంకా సూక్ష్మమైన విషయం. అది ఈ శ్లోకంలో మనకు చెప్పబోతున్నారు. 69
పూర్వపక్షి చెప్తున్నాడు, ఆకాశానికి ఏముంది అని అడిగారు విద్యారణ్య స్వామిని. కిం ఆత్మకం వియత్ అన్నారు. సత్తుని తీసేస్తే ఆకాశానికి ఏమున్నది, దాని స్వరూపం ఏమిటి, అసలు విడదీసిన తర్వాత దాని స్వరూపం లేకుండా పోతున్నది కదా అన్నారు. ఆ ఉన్నది అని తీసేస్తే మరి దానికి ఆధారం ఏమిటి అంటే చెప్తున్నాడు పూర్వపక్షి, అవకాశాత్మకం తచ్చేత్ అసత్తాదితి చింత్యతాం భిన్న భిన్న సతో సచ్చ నైతి వక్షి చేద్వ్యాహతిస్తవ. అలా గనక చెప్తే, ఇప్పుడు చెప్తున్నారు పూర్వపక్షి, గనక అవకాశాత్మకం అని అన్నావనుకో, పూర్వపక్షికి సమాధానం ఇవ్వాలి. ఆ మొదటి పదం మాత్రం పూర్వపక్షి. ఆకాశం అనేది అవకాశం ఉన్నది కదా, దానికి అవకాశాన్ని ఇచ్చేది కదా అన్నట్లయితే, ఇది చేత్ అప్పుడు తత్ అసత్ ఇది చింత్యతాం. ఆ ఉనికిని తీసేసామండి ఆకాశంలో నుంచి, అవకాశం ఉన్నది అన్నాడు. ఆకాశంలో ఉనికి లేనప్పుడు అవకాశము అన్నారు. ఆకాశము అవకాశము అని అంటాడు. అంటే సత్ అనేది తీసేసినప్పుడు అదేమవుతుంది, అసత్ అవుతుంది. అసత్ చింత్యతాం అన్నారు. అసత్ అవుతుంది. ఎందుచేతనంటే భిన్నం సతహ అన్నారు. సత్తు కంటే వేరైనది, వ్యతిరిక్తమైంది అసత్తే కదా. కనుక ఆకాశం అనేది సత్తు కంటే భిన్నమైనది కాదు. సత్తు తీసేస్తే అసత్తు అవుతుంది. కనుక సత్తు కంటే వేరు కాదు, అసత్తు కాదని అంటామనుకో, అసత్య న ఇది వక్షి చేత్. వక్షి అంటే చెప్పేటట్లయితే, అది అసత్తు కూడా కాదు అని చెప్పావంటే వ్యాఘాత దోష. వ్యాహతి అంటే వ్యాఘాత దోష. వ్యాఘాత దోష అంటే పూర్వం నువ్వు చెప్పిన దాన్ని నువ్వే దాన్ని వ్యతిరేకించడం, అది వ్యాహతి అంటే. నేను మా నాన్న బ్రహ్మచారి అన్నాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మీ నాన్నని బ్రహ్మచారి ఎట్లా అంటావు, అనలేవు కదా. అందుకని యావజ్జీవం నేను మౌనంగా ఉంటాను అన్నాడు. యావజ్జీవం మౌనంగా ఉండేవాడివి ఇప్పుడు మౌనంగా లేవుగా, మాట్లాడుతున్నావుగా. కనుక నువ్వు చెప్పే మాట నీకు నువ్వే వ్యతిరేకించుకుంటున్నట్లయింది. అదేవిధంగా ఇక్కడ నువ్వు చెప్పే మాట సరి అయినది కాదు. వక్షిచేత్ నా ఇది సత్తు కాదు అసత్తు కాదు అన్నావు. అది మేం చెప్పే మాట, అద్వైతులు చెప్పేది, నువ్వు చెప్పేది కాదు. అది సత్తు తీసేస్తే అవకాశం అన్నావు. సత్తు తీస్తే అసత్తు అవుతుందన్నా నేను. కాదు అది అసత్తు కాదు. సత్ న ఇది, అది సత్తు కాదు అసత్తు కాదు అంటే అదే కదా మేము చెప్తున్నాము. సత్ అసత్ విలక్షణం అన్నాం. సదసత్ విలక్షణం. అది ఎట్లా చెప్తావు అంటే, మరి కనపడుతోంది కదా ప్రపంచం అసత్ అంటున్నారు మీరు, అందుకని నేను ఒప్పుకోవట్లేదు అంటాడు పూర్వపక్షి. కనపడే ప్రపంచాన్ని మీరు అసత్ అని ఎట్లా అంటారు అంటే, మేమన్నాం అసత్తు కాదు, ఇది సత్తు కాదు. సత్ అసత్తుకి వేరైనటువంటిదని మిథ్య అని చెప్పాం. నువ్వు మిథ్య అంటే ఒప్పుకోవడం లేదు. పూర్వపక్షి ఒప్పుకోవడం లేదు కదా. మరి మిథ్య అనే దానికి సదసత్ అన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు, మరి ఇది కనపడుతున్నది కాబట్టి ఇది సత్యం అంటే 70 శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసా? భాతీతి చేద్భాతు నామ భూషణం మాయికస్య తత్ యదసద్భాసమానం తత్ మిథ్యా స్వప్నగజాదివత్. లేదు, ప్రపంచం నాకు కనపడుతుంది కాబట్టి నేను మిథ్యాన్ని ఒప్పుకోనండి అంటాడు పూర్వపక్షి. సరే, ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయినా నేను మిథ్యా అని చెప్పి అనను.
ప్రపంచం కనపడుతోంది. భాతి ఇది చేద్, కనపడుతున్నది, ఈ ఆకాశం ఉన్నది, గాలి ఉన్నది, నీరున్నది, ప్రపంచం ఉన్నది అన్నాడు. సరే ఉండని అన్నాడు. భాతి, భాసమానం, భాతునామ, అది మనకు తెలియబడుగాక చూస్తున్నాం. ఓకే చూడు ప్రపంచాన్ని అన్నారు. అది కనిపించే అసతు. అసతులు 2 రకాలు ఉన్నాయి నాయన. నేను సదసత్ విలక్షణం అంటే నువ్వు ఒప్పుకోవడం లేదు కనుక ఇప్పుడు అసత్తులో 2 రకాలు చెప్తాను. కనిపించే అసతు, కనిపించని అసతు. ప్రపంచం కనిపించే అసత్, కుందేటి కొమ్ము కనిపించని అసత్. అర్థమైంది కనుక భూషణం మాయికస్య తత్. మ్యాజిక్ చేసేవాడు ఉంటాడు కదా, వాడి మెడలో నెక్లెస్ వేసుకుంటాడు. మాయికస్య అంటే మాంత్రికుడు, మెజిషియన్. భూషణం అంటే ఆర్నమెంట్. వాడికి ఆ ఆర్నమెంట్ సత్యమా? అది కనపడుతోందండి వాడి మెడలో అన్నాడు. కనపడుతోంది, కనిపించే అసత్ అది. కనిపించే అసత్. ఏది అసత్ భాసమానం, అసత్ అయినప్పటికీ అది కనపడుతున్నది అంటే అది మిథ్యా అని అర్థం. కనిపించే అసత్, కనిపించని అసత్. కుందేటి కొమ్ము కనిపించని అసత్, ఈ యొక్క మాంత్రికుడి మెడలో కనిపించేది కనిపించే అసత్. అట్లాగే జగత్తు కూడా కనిపించే అసత్ అన్నారు. నువ్వు సదసత్ మిథ్య అని ఒప్పుకోకపోతే ఓకే వదిలిపెట్టు. ఈ ప్రపంచం కనపడుతుందండి, నేను నిజం మీద అనుకుంటున్నాను అన్నారు. ఇది కనిపించే అసత్ నాయన. ఆ కనిపించే అసత్తునే మిథ్య అంటున్నాము అన్నారు. వచ్చే వారం చూస్తాం మిగతా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.